హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసిన మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి డాక్యుమెంటరీ 1:40 పాటు సాగుతుంది. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి చిన్నప్పుడు ఏమేం చేసేవాడు, వాళ్ళ నాన్నగారు, అతని కుటుంబంతో మొదలవుతుంది ఈ వెబ్ సిరీస్. వాళ్ళ కుటుంబం పడ్డ కష్టాలు, తర్వాత రాజమౌళి ఎదుగుదలకి శ్రీవల్లి గారు చేసిన సహకారం, రాజమౌళి ఎదిగిన తర్వాత ఫస్ట్ సినిమాని ఎలా డైరెక్ట్ చేశాడు, అది అయిన తర్వాత బాహుబలికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, తొలి రోజు బాహుబలి ఫలితం చూసి ఎలా భయపడ్డారు, ఆ తర్వాత RRR వరకు ఎలా వచ్చారు అన్నది చూపిస్తారు. అలాగే రూసో బ్రదర్స్, ప్రఖ్యాత టైటానిక్ దర్శకుడు జేమ్స్ కెమెరన్, అటువంటి దిగ్గజ దర్శకులు రాజమౌళి గురించి మాట్లాడడం, అతను తలుచుకుంటే ఎలాంటి వాళ్ళనైనా, ఎలాంటి యాక్టర్నైనా అద్భుతంగా చూపించగలడు, కండలు లేని హీరోని కూడా అద్భుతమైన వీరుడి కింద చూపిస్తాడు అని చెప్తారు. అలాగే వెస్ట్రన్ యాక్టర్స్ అందరూ కూడా రాజమౌళి సినిమాలో నటిస్తారు అని చెప్తాడు జేమ్స్ కెమెరన్. కీరవాణి, ఎస్ఎస్ కార్తికేయ, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళితో షూటింగ్లో జరిగిన సన్నివేశాలన్నీ పంచుకుంటారు. రాజమౌళి బాహుబలి బడ్జెట్ తగ్గించడం కోసం ఎలాంటి లాడ్జ్లో ఉన్నాడు అన్నది కూడా ప్రభాస్ చెప్పి ఆశ్చర్యపరుస్తాడు. ఈ డాక్యుమెంటరీ చూసినంతసేపు మనకి రాజమౌళి గురించి విని ఆశ్చర్యపోతాం. అతను ఒక పూర్తి నాస్తికుడు అని తెలిసి ఖచ్చితంగా అందరూ ఆశ్చర్యపోతారు. అలాగే రాజమౌళి భార్యకి యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడికి దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు అన్నది కూడా చాలా చక్కగా చెప్తాడు. ఈ డాక్యుమెంటరీలో ఒకటే పెద్ద లోపం, రాజమౌళితో సహా డాక్యుమెంటరీలో కనపడ్డ వాళ్ళందరికీ వేరే ఒక తెలుగు డబ్బింగ్ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పించడం పెద్ద మైనస్ పాయింట్. ఇది చాలా తప్పు, అదొక్కటే మిస్ అయింది. డాక్యుమెంటరీ పూర్తయిన తర్వాత మనకి రాజమౌళి లాంటి దర్శకుడు మన తెలుగువాడు అవ్వడం ఎంతో గొప్పగా ఫీల్ అవుతాం. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కూడా వస్తాయి. ఇప్పటి వరకు రాజమౌళి కూడగట్టుకున్న అభిమానం, ఆదరణ రాబోయే సినిమా మహేష్ బాబు సినిమా మీద ఖచ్చితంగా పడుతుందనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా సినీ ప్రేమికులంతా ఈ డాక్యుమెంటరీని ఒకసారి చూడాలి.